హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో ఇవాళ మనం రాగి పిండి జొన్న పిండి వాడి ఆరోగ్యకరంగా ఇంకా రుచికరంగా ఉండే పుట్టుని ఎలా తయారు చేసుకోవాలో దీనికోసం ఏ ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం. ముందుగా మనం ఇంట్లోనే మరపట్టించుకునిందైనా లేదా షాప్లో కొన్నదైనా రాగి పిండి జొన్న పిండిల్ని ముప్పావు కప్పు తీసుకుని అడుగు మందంగా ఉన్న గిన్నెలో వేసుకుని 1 నిమిషం పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేడి పట్టేంతగా వేపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అరచిప్ప పచ్చి కొబ్బరి తీసుకుని ఈ విధంగా తురుముకోవాలి. లేతగా ఉంటే పై పొట్టు కూడా ఉంచుకోవచ్చు, లేదంటే మంచిగా కనిపించడం కోసం ఇలా పొట్టు తీసేసి కూడా మనం తురిమి పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ పిండిని మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. నేను ఇక్కడ ముప్పావు కప్పే తీసుకున్నాను. ఒక్కొక్క కప్పు కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలో ఒక 2 చిటికెళ్ళు సాల్ట్ వేసుకుని రుచి కోసము మొత్తాన్ని కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లుని ఈ విధంగా చిలుకరించుకుంటూ పిండికి బాగా పట్టించుకోవాలి. ఇది మరీ ముద్దగా అయితే అయిపోకూడదన్నమాట. పిండి పచ్చిగా లేకుండా ఉడకడానికి సరిపోయేంత మాత్రమే నీళ్లు వేసుకోవాలి. దీనికి పిండికి ఈ నీళ్లు సరిపోయిందో లేదో తెలుసుకోవడానికి ఒకసారి మనం పిండిని ఈ విధంగా పిడికిలతో పట్టుకున్నప్పుడు ముద్దగా అవ్వాలి. మళ్ళీ మనం పిండిలాగా చేసేయగలగాలన్నమాట. ఇప్పుడు మనం ఇడ్లీ కుక్కర్లో కానీ మోమోస్ మేకర్లో కానీ ఒక 1/2 లీటర్ నీళ్లు వేసుకుని పైన చిల్లులున్న గిన్నె పెట్టుకుని ఈ పిండిని తడిపిన బట్ట వేసుకుని దానిపైన ఇలా వేసి బాగా నొక్కి పెట్టిన తర్వాత ఇలాగా గరిటె కాడతో అక్కడక్కడ హోల్స్లా చేసుకుంటే ఈ ఆవిరి మొత్తం దీనిలోకి వెళ్ళి పిండి బాగా ఉడుకుతుందన్నమాట. దీన్ని ఒక 20 నుంచి 25 నిమిషాల పాటు ఉడికించుకుని ఒకసారి ఈ విధంగా పిండి మొత్తాన్ని కలుపుకుని చూసుకుంటే ఇలా ముద్దగా అయితే మనకు పిండి ఉడికిపోయినట్టు. ఒకవేళ ఉడకకపోతే మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. దీన్ని మనం స్వీట్గా కానీ లేదా హాట్గా కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. ముందుగా స్వీట్గా తినాలనుకున్నప్పుడు ఒక 3-4 టీ స్పూన్లు బెల్లం పొడి వేసుకుని దాని మీద ఒక 2-3 గరిటెలు ఈ పుట్టు పిండి వేసుకున్న తర్వాత కొద్దిగా యాలకుల పొడి నెయ్యి చేర్చుకుని ఇందులోనే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుని అలాగే బాగా కలుపుకుని కప్పులో వేసుకునైనా తినొచ్చు, లేదంటే ఇలా లడ్డూలాగా ఉండలాగా చేసుకుని కూడా తినొచ్చు. దీన్ని మనం 2 రోజులు నిల్వ చేసుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది, లేదా 1 రోజు కోసమైతే బయటే కూడా నిల్వ ఉంటుందన్నమాట. ఇలాగ మనం కేరళ స్టైల్లో దీన్ని ఒక షేప్ తీసుకురావాలంటే ఒక గ్లాస్ కానీ ఏదైనా ఒక గిన్నె తీసుకుని ముందుగా కొబ్బరి తురుము, తర్వాత పిండి, తర్వాత మళ్ళీ కొబ్బరి తురుము పిండి వేసుకుని బాగా చేతితోటి నొక్కి పెట్టిన తర్వాత డిమోల్డ్ చేసామంటే మంచి షేప్లో వస్తుందన్నమాట. దీన్ని పచ్చి పిండిగా ఉండేటప్పుడు కూడా ఇలా చేసుకుని దీన్ని మనం ఇడ్లీలాగా ఉడికించుకుని కూడా తర్వాత కూడా డిమోల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. లేదా ఉడికించేసుకున్న తర్వాత కూడా ఇలా చేసుకోవచ్చు. మనకి ఏ విధంగా అయితే నచ్చితే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు హాట్గా తినాలనుకుంటే పిండిని తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి కావాలనుకుంటే చేర్చుకోవచ్చు, లేకపోతే చేర్చుకోకపోయినా పర్వాలేదు. సాల్ట్ కలిపిన పిండే కాబట్టి దీన్ని కొబ్బరి తురుము కలిపేసుకుని తినొచ్చు అనమాట. లేదా ఇలా షేప్ చేసుకోవడానికి ఇందాకట్లాగా కొబ్బరి తురుము పిండి కలిపి బాగా నొక్కి దీన్ని డిమోల్డ్ చేసుకున్న తర్వాత ఏదైనా మసాలా కర్రీస్ కానీ మనకి ఏది నచ్చితే ఆ కర్రీస్ తోటి తీసుకోవచ్చు అనమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే గనక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.